24 hours చాలా క్రూషియల్. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. A1 టీవీ ప్రేక్షకులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇవాల్టి డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో జనసేన నాయకుడు అట్ల కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు మరియు 5,000 రూపాయల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులతో కలిసి పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అభిమానులు గిండి సతీష్, శేఖర్, పవన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి వృద్ధాశ్రమాన్ని దాదాపు 20 సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఎంతో కష్టపడుతున్నటువంటి బెన్నీ గారి సమక్షంలో ఈయన ఈ వేడుకలు జరుపుకోవడం మాకు నిజంగా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా మన ఈ వృద్ధాశ్రమానికి నెలకి సరిపడా సరుకులు ఇవ్వాలి, వృద్ధులకి ఈ చలికాలము వర్షాకాలం కాబట్టి వాళ్ళకి మంచి దుప్పట్లు పంపిణీ చేయాలని మన కృష్ణారావు గారు కోరడంతో మన జనసేన నాయకులు అందరం కలిసి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్నకి ఏదో చిన్న డౌట్ వచ్చినట్టుంది, ఈ సరుకులు నెల రోజులు సరిపోవా అని. అందుకని ఆయన చేతుల మీదుగా ఒక 5,000 రూపాయలని బెన్నీ గారికి ఇవ్వడం జరుగుతుంది. మన వృద్ధాశ్రమానికి సహాయార్థం ఇవ్వండి. మన పెద్దవాళ్ళందరినీ ఇక్కడ కోరుకోవడం ఏంటంటే మీ అందరి ఆశీర్వాదం కావాలి ఆయనకి, మా కృష్ణారావు గారికి. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెసరబండ గ్రామ సచివాలయంలో సోలార్ ప్యానెల్ స్కీమ్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలకు ఈ స్కీమ్ ప్రయోజనాలు వివరించి ప్రతి నియోజకవర్గానికి 10,000 ఇండ్లకు లభ్యమయ్యే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. సబ్సిడీ లభించి కరెంటు ఆదా కావడంతో పాటు అదనంగా కరెంటు అమ్ముకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసింహగౌడ్, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. సోలార్ ప్యానెల్ వేయాలనేది ఇప్పుడు మనకు కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. మన రూఫ్ టాప్ ఉంటుంది, దాని మీద సోలార్ ప్యానెల్ పెడితే మనకి 80% సబ్సిడీ వరకు వస్తుంది, 80% వరకు సబ్సిడీ వస్తుంది. దానివల్ల మనం ఇంట్లో ఉండే కరెంట్ అంతా వాడుకొని మళ్ళీ మిగిలిన కరెంటు మనం డిస్కమ్కి మనమే అమ్ముకుంటే మళ్ళీ అమౌంట్ మనకే వస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం ఎక్కువ కరెంట్ అమ్మినామనుకోండి, మనం ఎంత ఒక 200 యూనిట్లు వాడుకున్నాం, మనం సోలార్ ప్యానెల్ ద్వారా 300 యూనిట్లు వచ్చింది అనుకోండి, 100 యూనిట్లు డిస్కౌంట్ పోయి 100 యూనిట్లకు సంబంధించి అమౌంట్ మనకే వస్తుంది అనమాట, మన అకౌంట్కి. ఆ స్కీమ్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది. మనం ఏమైనా కావాలన్నా మన సచివాలయంలో కానీ మన ఏఈ వాళ్ళు కానీ హౌసింగ్ వాళ్ళు అడిగినా దాని గురించి ప్రాసెస్ చేస్తామన్నమాట. అట్లనే మన ఊర్లో ఇంకా స్వామిత్వ స్కీమ్ రన్ అవుతుంది. మనము భూములు కొలతేసి ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఇంటివి ఇల్లుకి కొలతలేసి దానికి మనం ఏదైతే భూములకు పాస్బుక్ ఇచ్చినామో అట ఇంటికి పాస్బుక్ ఇచ్చే స్కీమ్ అనమాట ఇది స్వామిత్వే. అదే మొన్ననే రన్ చేసినాము. ఇప్పటిదాకా ఒక 50 ఇళ్ళ దాకా కొలిసినాం. ఇంకా ఈ రేపు సోమవారం నుంచి కూడా ఈ స్కీమ్ రన్ అవుతుంది అనమాట. ఏమన్నా స్కీములు ఉన్నా అవి ఎట్లున్నా కూడా మేము చెప్పేస్తాము. అట్లనే నా పేరు మహమ్మద్ అలీ, పంచాయత్ సెక్రటరీ. కడప
జిల్లా బద్వేల్ నియోజకవర్గ అట్లూరు మండలంలోని లంకమల అడవిలోని కోనేరులో ఈతకు దిగిన 4 యువకుల్లో ఒకరు గల్లంతయ్యారు. 3 సురక్షితంగా బయటపడగా ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. అట్లూరు ఎస్ఐ రామకృష్ణ, ఫైర్ సిబ్బంది, ఫారెస్ట్ రెవెన్యూ అధికారుల సహకారంతో గాలింపు కొనసాగుతోంది. రాత్రి చీకటిలో కనిపించకపోవడంతో ఉదయాన గాలింపు మొదలుపెట్టారు. మృతదేహం ఇప్పటివరకు లభ్యం కాలేదు. జాగ్రత్త మామూలుగా 20 పైన సైడ్ కూడా అది కర్ర మునిగిపోతాను. లోతు ఉంటుంది, 20 అడుగులు ఉంది. జాగ్రత్త మామూలుగా 20 పైన సైడ్ కూడా అది కర్ర మునిగిపోతాను. ఏలూరు నగరంలో పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి, ఈయుడిఏ చైర్మన్ శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ పార్థసారథి శ్రీకృష్ణుని చిత్రపటానికి పూజలు చేశారు. యాదవ మహిళలు కోలాటాలు, భజనలు చేశారు. ఎంపీ మహేష్ శ్రీకృష్ణుడిపై తన భక్తిని వ్యక్తపరచగా ఎమ్మెల్యే చంటి ఈ వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. భవన్లో మరి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఎంపీ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం ఏ విధంగా జరుగుతుంది అనేది మరి యాదవ సంఘం వారు కూడా చూశారు. మరి యాదవ సంఘానికి ఎక్కువ గుర్తింపు కూటమిలో ఉందనేది అందరూ కూడా తెలుసుకున్నాక సరే ప్రతి ఒక్కరికి ఇక్కడ న్యాయం చేసేది కూటమి ప్రభుత్వం అనేది అందరూ కూడా తెలుసుకున్నారు. అలాగే ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి తప్పనిసరిగా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరి ఆ కృష్ణుడు ఏదైతే ఆ రోజున ఆ కృష్ణ సందర్భంగా మరి ఆయన పరిపాలించినప్పుడు ఏ విధంగా అయితే చేశారో ఈ రోజున మరి రాష్ట్రం కూడా అదే విధంగా అభివృద్ధి చెందే విషయంలో ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు మా ప్రజలందరి మీద అలాగే ఆంధ్రప్రదేశ్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈవెన్ ఈ కృష్ణాష్టమి రోజు ఎప్పుడు కూడా కాన్షియన్స్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే కృష్ణాష్టమి అంటే నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొనడం మా చిన్నప్పటి నుంచి రొటీను. అదే రకంగా ఇవాళ ఏలూరు పార్లమెంట్లో కర్నూలు జిల్లా కౌతాలం మండలం చిరుతపల్లె గ్రామంలో శ్రీ గోనవర అబ్బాస్ అలీ తాత 6వ సంవత్సరం మోహరం జిహారత కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. తాతకు 5 తులాభారాలు నిర్వహించి ముడుపులు సమర్పించారు. 31 రోజులు సేవలందించి 41వ రోజున పూజలు నిర్వహించడం విశేషం. భక్తులు కోరిన కోరికలు తీర్చడంతో పెద్ద ఎత్తున చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ವರ್ಗದವರಿಗೂ ಅವರ ಪರಿವಾರದವರಿಗೂ ಅವರ ಬಂಧು ಬಳಗದವರಿಗೂ ಮಹಾಮಹಿಮರು ಸದ್ಗುರು ಅಬ್ಬಾಸ್ ಅಲಿ ತಾತ ಮಹಾರಾಜ್ಗೂ ಜೈ. ಡಾಕ್ಟರ್ ಗಫೂರ್ ತಾತ ಯಾಕಂದ್ರೆ ಇವತ್ತಿನ ದಿವಸ ಬಹಳ ಪವಿತ್ರವಾದ ದಿವಸ. ಇಂತಹ ದಿವಸ ನಮ್ಮ ಮತ್ತೆ ಪ್ರತಿ ಮುಂದಿನ ವರ್ಷ ಕಾಯಬೇಕಾಗ್ತದೆ. ಅಂತ 40 ದಿನ ಜಿಯಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮ ಕರ್ಬಾದಲ್ಲಿ ಆಚರಿಸತಕ್ಕಂತ ಈ 40 ದಿನ ಜಿಯಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮ ನಿನ್ನೆ ಆಯ್ತಲ್ಲಿ ಕನಿಷ್ಠ ಪಕ್ಷ 6 ಕೋಟಿ ಜನ ಕಲ್ತಾರೆ. ಇವತ್ತು ದಿವಸ ಈ ಚಿರ್ತಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಇಂಥ ಭಕ್ತ ಸಮೂಹವನ್ನು ಕಂಡು ಎಲ್ಲ ಭಕ್ತರ ಈ ಅವರ ಸಂತೋಷವನ್ನು ಕಂಡು ಈ ಎಷ್ಟು ಮಳೆ ಬಂದ್ರೆ ಸಹಿತ ಯಾವುದೇ ತಾವು ಭಯ ಇಲ್ದಂಗೆ ಮಳೆಗೆ ನಿಂತು ತುಲಾಭಾರ ಕಾರ್ಯಕ್ರಮ ವೀಕ್ಷಣೆ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಭಕ್ತರನ್ನ ಶರಣಗಳು ಅರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಟಿವಿ ಮಾಧ್ಯಮದವರು ಬಂದು ಪ್ರಸಾರ ಮಾಡಿ ಬಂದಿರತಕ್ಕಂತ ಈ ಟಿವಿ ಮಾಧ್ಯಮದವರನ್ನ ಶರಣಗಳು ಅರ್ಪಿಸುತ್ತಾ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಯೂಟ್ಯೂಬ್
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ముద్దాలపురంలో యాదవుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామంలో 100 యాదవ కుటుంబాలు కలిసి భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహించారు. గ్రామస్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. గోపాల్ మాట్లాడుతూ గ్రామంలో కృష్ణుడి ఆలయం లేదని, స్థలం ఉన్నప్పటికీ నిర్మాణానికి ఆర్థిక సహాయం అవసరమని దాతలు లేదా దేవాదాయ శాఖ ముందుకు రావాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధనుంజయతో పాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామం యాదవ కుటుంబాలు దాదాపుగా 100 కుటుంబాల దాకా ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ కలిసి కృష్ణాష్టమి వేడుకలు బాగా జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా కృష్ణుడి గుడి కట్టించుకోవాలనేది ఉంది. మాకు గుడి లేదు, స్థలము లేదు. వచ్చే దాతలు ఎవరన్నా ఉంటే ఇస్తే సహకారం చేస్తే గుడి చేయాలనేది ఉన్నది. ఈ కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, మా జిల్లా ప్రజలకు, యాదవ కుటుంబాలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గ్రామం యాదవ కుటుంబాలు దాదాపుగా 100 కుటుంబాల దాకా ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ కలిసి కృష్ణాష్టమి వేడుకలు బాగా జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా కృష్ణుడి గుడి కట్టించుకోవాలనేది ఉంది. మాకు గుడి లేదు, స్థలము లేదు. వచ్చే దాతలు ఎవరన్నా ఉంటే ఇస్తే సహకారం చేస్తే గుడి చేయాలనేది ఉన్నది. ఈ కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, మా జిల్లా ప్రజలకు, యాదవ కుటుంబాలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మెదక్ జిల్లా రామాయంపేట మండలం జంబ్లా తాండాలో ప్రేమ్ సింగ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు శుక్రవారం పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలను నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తన సొంత ఖర్చులతో పాటు ప్రభుత్వ నిధులతో మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. అన్ని స్కూళ్లలో కూడా ఇవాళ బాత్రూమ్లు కట్టుకోవడం జరిగింది అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. పుట్టిందే కాదు మరి మన పిల్లలు మంచిగా చదువుకోవాలా, బాగుండాలా, మన భవిష్యత్ తరాలు బాగుండాలనేది కూడా మనం అందరం కోరుకునేది. దానికన్నా ఏం కోరుకుంటాం, అదే కోరుకుంటాం. కాబట్టి మరి దాన్ని ఉద్దేశించి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పక్కనే రామాయంపేట మెయిన్ రోడ్ మీద దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లతోటి బ్రహ్మాండంగా చాలా పెద్ద స్కూలు మనం నిర్మించుకుంటా ఉన్నాం. మన పిల్లలు చదువుకోవడానికి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంతకుముందు హాస్పిటల్కి పోతే ముక్కు మూసుకోకుండా పోలేని పరిస్థితి. మెదక్ హాస్పిటల్ కానివ్వండి, రామాయంపేట హాస్పిటల్ కానివ్వండి. ఇవాళ మరి బ్రహ్మాండంగా అన్ని కూడా మెరుగుపరుచుకొని మరి మంచిగా మనం ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళకి మంచిగా ట్రీట్మెంట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే కాదు, మెదక్ సంబంధించిన మెడికల్ కాలేజ్ మరి 10 ఏళ్ళ నుంచి కొబ్బరికాయలు పెడుతున్నారు, రిటర్న్ కట్ చేస్తారు తప్ప ఏది కూడా ముందుకు పోతలేదు. అన్ని మాయ మాటలు, మోసం మాట. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు సూచనలతో మునకనవలస గ్రామంలో మొక్కలు నాటి అనంతకపల్లి మొగలివలసలో శ్రీ వెంకటస్వామి ఆలయ ప్రాంగణంలో పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకట దుర్గా ఆగ్రో అధినేత గణువూరు శ్రీనివాసరావు, ఫ్యాన్స్ అధ్యక్షుడు వి చంద్రశేఖర్, గోకా కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
నాథవరం మండలం డి ఎర్రవరం గ్రామం నుండి నాథవరం వరకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతగా 150 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో 7,000 జమ కావడంతో ఈ ర్యాలీకి కార్పొరేటర్ చింతకాయల రాజేష్ నేతృత్వంలో వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సభలో రాజేష్ మాట్లాడుతూ ఏడాదికి 20,000 రూపాయలు అందే ఈ పథకం కూటమి ప్రభుత్వ విజయం అని తెలిపారు. పలువురు నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించవలసిన అవసరం ఉందని చెప్పి రైతులు ముందు రావడం చాలా సంతోషకరం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూపర్ 6 పథకాల్లో ఒకటిగా రైతు భరోసా కార్యక్రమాన్ని మన అందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఇచ్చినందుకు రైతులందరూ ఎంతో సంతోషించి మన చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని అభినందించి ఈవేళ రైతులందరూ ట్రాక్టర్లు వేసుకుని సంఘీభావం తెలిపినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు ఖాతాలోని కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు వేయడం జరిగింది. దానికి కృతజ్ఞతగా సీఎం సార్కి, పిఎం సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ రైతులందరూ ఈ విధంగా మరి నర్సీపట్నం కౌన్సిలర్ రాజేష్ బాబు గారి ఆధ్వర్యంలో, నందిపల్లి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో, అలాగే కరగ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ర్యాలీగా నాథవరం వరకు వచ్చి సీఎం సార్కి, పిఎం సార్కి మరి థ్యాంక్స్ చెప్పినందుకు రైతులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ రూపంతో అయింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల గురించి ఈ సంవత్సరంన్నర కాలంలో అనేక సంక్షేమ పథకాలు, ఇక తాండవ ప్రాజెక్టుకు సంబంధించి గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారు దాదాపు పూర్తికేతామయ్యండి. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి, డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పచ్చజెండా ఊపి శ్రీశక్తి పథకానికి ప్రారంభించారు. 74% ఆర్టీసీ బస్సుల్లో 0 టికెట్తో మహిళలు ప్రయాణించవచ్చు. ఈ పథకం ద్వారా 2.62 కోట్ల మహిళలకు లాభం చేకూరనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, ఆర్టీసీ డీఎం, కూటమి నేతలు పాల్గొన్నారు. ప్రయోజనంలోకి మీరు తీసుకెళ్తారో మీకు ఈ స్వాతంత్ర దినోత్సవం మీకు ఇచ్చిన ఈ ఉపయోగాన్ని సదుపయోగంగా చేసుకోవాలని నేను కోరుతున్నా. అందరూ మీరు చూసింటే దీపం పథకంలో కూడా మీకు మీ గ్యాస్ అకౌంట్లో మీకు డబ్బులు పడేటట్టుగా మహిళలకే ఇచ్చారు. అదేవిధంగా మీరు చూస్తే రేపు వచ్చే ఇళ్ల స్థలాలు కూడా మహిళల పేరు మీద పెట్టి ఇల్లు కూడా మహిళలకు ఉంటుంది. వీళ్ళకు ఒక భద్రత, భరోసా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారు. ఆయన ఆదేశాల మేరకే ఈ రోజు మనందరం ఇక్కడ వచ్చి ఈ రోజు దీన్ని తీసుకెళ్తున్నాం. ఈ సంకల్పంలో చైతన్యపరిచేదానికి మనందరం ఈ రోజు బస్సుని మొట్టమొదటిగా ఈడున్న 3 రూట్లు ఏర్పాటు చేశాం. క్రమవారీగా ఈ బస్సు రూట్లు కూడా పెంచుతాం. డిఎం గారు ఉన్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఈరోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము మొన్ననే వచ్చాం. బస్ స్టాండ్ కూడా మరమ్మతు చేసి దీంట్లో సర్వీస్ సెంటర్లు కానీ, ఫ్రీగా ఇచ్చే టికెట్ కౌంటర్లు కానీ మహిళలకు కానీ స్పెషల్గా చేస్తామని మీ అందరికి చెప్తున్నాం. మేము ఇక్కడ అడిగే యంత్రాంగం కూడా, మహిళా పోలీసు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలా. బస్సులు ఆధునీకరణకు కానీ మనం తీసుకొని రావాల్సిన కొన్ని సర్వీసులు కోరాం. ఈ అన్ని సర్వీసులు కూడా చాలా పల్లెలకి మన అందరం ఈ ఫ్రీ బస్ వస్తుంటే ఎక్కడా లేనట్టు సచివాలయాల నుంచి కూడా ఎక్కడి నుంచైనా మీరు దరఖాస్తు ఇవ్వండి. వీటి బస్సులకు రావాల్సిన సౌకర్యం